యాజ్ ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్ పీపుల్ ర్యాన్ హెల్టర్ స్కెల్టర్. అంటే ఏమి? యాజ్ ద బాంబ్ ఎక్స్ప్లోడెడ్, బాంబు పేలింది, పీపుల్ ర్యాన్, ప్రజలు పరిగెడతారు. ఎట్లా పరిగెడతారు? హెల్టర్ స్కెల్టర్ పరిగెడతారు. మీరు గమనించండి, ఈ విధంగా మనకు సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఇడియం అండ్ ఫ్రేజ్ కనుక్కోమంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే బాంబు పేలింది, ప్రజలు పరిగెడతారు. ఎట్లా పరిగెడతారు? హెల్టర్ స్కెల్టర్ పరిగెడతారు. మరి గమనించండి ఇక్కడ, ఇన్ గ్రేట్ ఫియర్, ఇన్ డిస్ఆర్డర్లీ హేస్ట్, ఇన్ హేస్ట్, ఇన్ గ్రేట్ సారో. సో గ్రేట్ సారో అయితే కాదు, అప్పుడే బాధ ఉంటుంది ఆ మూమెంట్లో. బాధ కాదు, ఎందరో పరిగెత్తారో, అట్లా పరిగెత్తి ఇట్లా పరిగెత్తా అని అందరూ హడావిడి పరిగెడతారు తప్పితే అక్కడ సారు బాధ అంతా ఏముండదు. హేస్ట్ లేదు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమంటే ఇన్ గ్రేట్ ఫియర్ అన్న ఉండాలి, లేకుంటే ఇన్ డిజార్డర్లీ హేస్ట్ అన్న ఉండాలి. మరి గ్రేట్ ఫియర్ చాలా భయంగా ఉంది అని కదా. ఏమన్నాడు? ర్యాన్ అంటున్నాడు. కాబట్టి ర్యాన్ ఎట్లా పరిగెడతారు? డిస్ఆర్డర్లీ అంటే ఒక ఆర్డర్ లేదు, ఆర్డర్ లేకుండా పరిగెడతారు, ఆర్డర్ లేకుండా అదరా బదరాగా పరిగెడతారు. సో మన ఆన్సర్ ఏమంటే ఇన్ డిస్ఆర్డర్లీ హేస్ట్ అనేది మనకు ఆన్సర్ అనమాట.